ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము లక్ష్మీకాంత్ బుక్లో ఉన్నటువంటి 4వ చాప్టర్ అంటే రాజ్యాంగ ప్రవేశిక గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. రాజ్యాంగ ప్రవేశిక ఇంగ్లీష్ వచ్చి ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకే. మొదటి ఒక ప్రవేశికతో రాజ్యాంగాన్ని ప్రారంభించడం అమెరికా రాజ్యాంగంతో మొదలైంది. అంటే ఒక ప్రవేశికతో రాజ్యాంగాన్ని ప్రారంభించడం అమెరికా రాజ్యాంగంతో మొదలైంది. అంతే కదా. మొత్తం ఇప్పుడు రాజ్యాంగంలో ఏమేమి పొందవచ్చు అనేది జస్ట్ ఒక టైటిల్ లాగా, అది ప్రవేశిక. అందులోనూ పొందవచ్చు. ఫస్ట్ వచ్చేసి అమెరికా వాళ్ళు దాన్ని స్టార్ట్ చేసినారు. భారతదేశం సహా ప్రపంచంలో అనేక దేశాలు ఈ పద్ధతిని అనుసరించారు. అంటే భారతదేశం సహా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇది ఫాలో అయినారు. అమెరికా ఏ విధంగా ప్రవేశికతో స్టార్ట్ అయిందో రాజ్యాంగంలో అది అందరూ ఫాలో అయినారు. రాజ్యాంగం యొక్క ప్రధాన అంశాలు లేదా సారాంశం రాజ్యాంగ ప్రవేశికతో ఉంటాయి. రాజ్యాంగం యొక్క ప్రధాన అంశాలు సారాంశం రాజ్యాంగ ప్రవేశలో ఉంటాయి. అంటే మొత్తం రాజ్యాంగంలో ఏమేమి రాసుకున్నాం అనేది కానీ మొత్తం అని జస్ట్ ఒక సింగిల్ వర్డ్స్తో ప్రవేశికలు పొందపరిచింటారు. రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రం అవి ప్రవేశికను ప్రముఖ న్యాయకోవిందుడు ప్రసిద్ధ రాజ్యాంగ శాస్త్రవేత్త ఆయన ఎన్ఏ పాల్కవాల్ అభిప్రాయపడ్డాడు. అంటే ఏంటంటే రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రం లాంటిది ప్రవేశిక అని ఎవరన్నారు? ఎన్కే పాల్కవాల అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్, రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం భారత రాజ్యాంగ ప్రవేశికని ప్రభావితం చేస్తుంది. అంతే కదా. యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం భారత రాజ్యాంగ ప్రవేశికను ప్రభావితం చేసింది. అంటే యాక్చువల్గా నెహ్రూ ఈ రాజ్యాంగ సభలో నెహ్రూను ఆశయాల తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టింటాడో అదే మనం భారతదేశము ప్రవేశికలో పొందపరిచారు. దీనిని రాజ్యాంగ సభ ఆమోదించింది. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. ఏదైతే నెహ్రూ ప్రవేశించిందో అది రాజ్యాంగ ఆమోదం తెలిపింది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ ప్రవేశకు 3 కొత్త పదాలను చేర్చింది. అవేంటంటే సామ్యవాద, లౌకిక సమగ్రత. యాక్చువల్గా మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన రాజ్యాంగాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికకు ఒక కొత్త పదాలను జోడించింది. అవేంటంటే సామ్యవాద, లౌకిక సమగ్రత. ఇవి చాలా ఇంపార్టెంట్. సామ్యవాద, లౌకిక సమగ్రత అనేటివి మన పిఎం ఎవరు ఇందిరాగాంధీ గారు చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఎప్పుడు? 1976లో. నెక్స్ట్, ప్రవేశిక మూలపాఠం ఏంది? ప్రవేశిక మూలపాఠం ఏంది? ప్రవేశిక స్వరూపము ప్రస్తుతం ఈ క్రింది విధంగా ఉంది. ఏముంది చూడు. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దుకోవడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో, భావ ప్రకటనలో నమ్మకంతో, విశ్వాసంతో, ఆరాధనతో, స్వేచ్ఛని, అందరికీ హోదాని, అవకాశాలని పెంపొందించే సమానత్వాన్ని మరియు అందరితో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను నిర్దేశించే సార్వభౌమత్వాన్ని కలిగించడానికి మా యొక్క రాజ్యాంగ సభలో 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్ట రూపంలో మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ప్రస్తావించినారు. అంతా మొత్తం ప్రవేశికలు ఇదంతా పొందుపరిచారు. ప్రతి ప్రవేశిక స్వరూపము ప్రస్తుతం ఈ క్రింది విధంగా ఉంది. ఏంది? భారత ప్రజలైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి శుద్ధితో తీర్మానించి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో, భావ ప్రకటనతో, నమ్మకంతో, విశ్వాసంతో, ఆరాధనతో, స్వేచ్ఛని, అందరికీ హోదాని, అవకాశాన్ని పెంపొందించే సమానత్వాన్ని మరియు అందరితో వ్యక్తి గౌరవాన్ని, ఐక్యతను,
సమగ్రతను నిర్దేశించే సార్వభౌమత్వాన్ని కలిగించడానికి మా యొక్క రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్టరూపంలో మాకు మేమే సమర్పించుకుంటున్నాము అని ప్రవేశికలో పొందుపరిచారు. నెక్స్ట్ ప్రవేశికలో సారాంశాలు. ప్రవేశికలో 4 ప్రధాన అంశాలు ఉన్నాయి. అవేది చూద్దాం. నెంబర్ 1, రాజ్యాంగ అధికారానికి మూలం. రాజ్యాంగానికి అధికారం భారత ప్రజల ద్వారానే ఏర్పడుతుందని ప్రవేశికలు పేర్కొంది. అంటే భారత రాజ్యానికి మూలం, రాజ్యాంగానికి ఆధారం భారత ప్రజల ద్వారా ఏర్పడుతుందని ప్రవేశికలు పేర్కొంది. అంటే భారత రాజ్యాంగానికి మూలం ఎవరంటే భారతదేశంలోని ప్రజలే అనే మీనింగ్. నెక్స్ట్ భారత రాజ్య స్వభావం. భారత రాజ్యం స్వభావం ఏ విధంగా ఉంది? భారతదేశం సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అని ప్రకటించింది. అంటే భారత రాజ్యాంగ స్వభావం ఏ విధంగా ఉంటే భారతదేశం సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం అని ప్రకటించారు. 3, రాజ్యం లక్షణాలు ఏ విధంగా ఉన్నట్టే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమత్వం రాజ్యాంగ లక్షణాలన్నీ ఇది స్పష్టం చేస్తుంది. అంటే రాజ్యం ఏ విధంగా లక్షణం అంటే న్యాయం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది, సార్వభౌమత్వం ఉంటుంది, రాజ్యాంగ లక్షణాన్ని స్పష్టం చేసింది. 4, రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఎప్పుడు? 26 నవంబర్ 1949 అని నిర్దేశించబడింది. ఈ విధంగా ఈ 4 అంశాలు ప్రవేశికలో ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్లు ఏమవుతుందంటే భారత రాజ్యాంగ స్వభావం ఎటువంటిది లైన్ క్రమాన్ని ఇస్తాడు. అంటే భారతదేశం సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అని ప్రకటించడం జరిగిందని ఇస్తాడు. సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అని ప్రస్తావించారు. రాజ్యాంగ లక్షణాలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమత్వం రాజ్యాంగ లక్షణాన్ని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదం చేశారు? 1949 నవంబర్ 26వ తేదీ ఆమోదించారు. నెక్స్ట్ ప్రవేశికలో ముఖ్య పదాలు ఏంటి? ప్రవేశికలోని ముఖ్యమైన పదాలు. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న కొన్ని ముఖ్యమైన పదాలు ఇవి: సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమత్వం. వీటిని గురించి తెలుసుకుందాం. అంటే భారతదేశంలోని పదాలు. సార్వభౌమ సేవ్ రీజియన్. సార్వభౌమ అనే పదంలో కొన్ని అంతరార్థాలు ఉన్నాయి. దీని ప్రకారం భారతదేశం ఒక స్వతంత్ర రాజ్యం. సార్వభౌమ అంటే భారతదేశం ఒక స్వతంత్ర రాజ్యం. అది ఏ ఇతర రాజ్యానికి ఆశ్రిత రాజ్యం కాదు. అంటే ఏ రాజ్యానికి కింద ఇది కాదు. అంతేకాక దేనికి అధినివేశ రాజ్యం కూడా కాదు. అంటే డొమినెంట్ కాదు. దేశంలోని సమస్త వ్యక్తులపైన, సంస్థలపైన అధికారం, విదేశీ ప్రాబల్యం లేని అధికారం భారతదేశం ఉందని ఈ పదం వ్యక్తపరుస్తుంది. అంటే ఏ దేశానికి మనము సమానం చెప్పాల్సిన సమస్యలు దీనికి ఇది సార్వభౌమాధికారం. అంటే భారతదేశం ఒక స్వతంత్ర రాజ్యం అని మీనింగ్. నెక్స్ట్ 1949లో భారతదేశం కామన్వెల్త్ సభ్య రాజ్యంగా కొనసాగుతాయని ప్రకటించింది. అంటే 1949 భారతదేశం కామన్వెల్త్ సభ్య రాజ్యంగా కొనసాగుతానని ప్రకటించింది. ఈ కామన్వెల్త్ బ్రిటిష్ రాజు లేక రాణి అధిపతిగా ఉంటారు. అయినప్పటికీ దీనివల్ల భారతదేశ సార్వభౌమ అధికారం ఎటువంటి ఆటంకం లేదు. అంతేకాక రాజ్య సమితిలో భారతదేశం ఒక సభ్య రాజ్యం. దీని వలన కూడా భారతదేశ సార్వభౌమ అధికారంపై ఎటువంటి ప్రభావం ఉండదు. యాక్చువల్గా ఏంటంటే కామన్వెల్త్కు బ్రిటిష్ రాజు రాణి లేదా చైర్మన్గా ఉంటారు. అయినప్పటికీ దీని వలన భారతదేశ సార్వభౌమకి ఎటువంటి ఆటంకం లేదు. అంతేకాక ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఒక సభ్య రాజ్యంగా కొనసాగుతుంది. దీని వలన కూడా
దేశ సర్వాధికారం ఎటువంటి ప్రభావం ఉండదు. అంతే కదా, ఇప్పుడు కామన్వెల్త్ చేరడానికి మాత్రం వాళ్ళ కింద ఉన్నట్లు కాదు, అన్ని దేశాలు ఉంటాయి, భారతదేశంలో కూడా అన్ని దేశాలు ఉంటాయి. అంటే కామన్వెల్త్ అది ఒక కూటమి, ఆ కూటమిలో 1949లో భారతదేశం కూడా జాయిన్ అయింది. భారతదేశం సార్వభౌమ అధికారం రాజ్యం కనుక దానికి విదేశీ రాజ్యానికి ఏదైనా తన భూభాగం ఇచ్చే హక్కు పూర్తిగా ఉంటుంది. అంతే కదా, భారతదేశం సార్వభౌమ అధికార రాజ్యం కనుక దానికి విదేశీ రాజ్యానికి ఏదైనా తన భూభాగం ఇచ్చే హక్కు పూర్తిగా ఉంటుంది. ఇప్పుడు భారతదేశం ఒక స్వతంత్ర రాజ్యం, ఏదైనా ఒక భూమి ఇవ్వాలని కానీ తెచ్చుకోవాలని కానీ పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. నెక్స్ట్, సామ్యవాదం అంటే సోషలిస్ట్ అంటే ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలు చేర్చడం జరిగింది. ఎప్పుడు అంటే మొదటిసారిగా ప్రవేశికని మన 1950 జనవరి 26న మనము మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు సామ్యవాదం అనే పదము ప్రవేశిక లేదు. మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక చేర్చడం జరిగింది. ఓకేనా. సామ్యవాదం అంటే సోషలిస్ట్ అనే పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశిక చేర్చడం జరిగింది. అయితే సామ్యవాద భావం రాజ్యాంగంలోని రాజ్య విధాన ఆదేశ సూత్రాలలో ఇమిడిపడి ఉంటుందని గమనించాలి. అయితే సామ్యవాద భావం రాజ్యాంగంలో రాజ్య విధాన ఆదేశ సూత్రాల్లో ఇమిడి ఉంటుందని గమనించాలి. అంటే మనకు ఆదేశ సూత్రాలు ఉన్నాయి కదా, ఆదేశ సూత్రాల్లో ఉంటాయన్నమాట. 4వ భాగంలో ఆదేశ సూత్రాలు అంటే దాంట్లో ఈ సామ్యవాదం అనేది ఉంటుంది. దీన్ని బట్టి రాజ్యాంగంలో ఎప్పుడో నిర్దిష్టమైన భావం ఇప్పుడు ప్రస్ఫుటమైందని చెప్పొచ్చు. అంతేకాక 1955లో ఆవాడి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం ద్వారా సామాజిక సామ్యవాద వ్యవస్థని ఆమోదించి దానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. అప్పుడు 1955లో ఆవాడిలో కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశం నిర్వహిస్తుంది. సామ్యవాదంతో కూడిన వ్యవస్థ అని ఒక తీర్మానం చేస్తాడు. మన జవహర్లాల్ నెహ్రూ. దానికి అనుగుణంగా 1976 42వ రాజ్యాంగం ద్వారా మన ఇందిరాగాంధీ సామ్యవాదం అనే ఒకటిని ప్రవేశికలో పొందవచ్చింది. అయితే మన సామ్యవాదం ప్రధానంగా ప్రజాస్వామ్య సామ్యవాదం. ప్రజాస్వామ్య సామ్యవాదం ప్రైవేట్ ఆస్తులను రద్దు చేసి ఉత్పత్తి సాధనాలన్నీ జాతీయం చేసే కమ్యూనిస్టు లేదా రాష్ట్ర సామ్యవాదం కాదు. అంటే ప్రజాస్వామ్య సామ్యవాదం ప్రైవేట్ ఆస్తులను రద్దు చేసి ఉత్పత్తి సాధనాలన్నింటినీ జాతీయం చేసే కమ్యూనిస్టు లేదా రాష్ట్ర సామ్యవాదం కాదు. ప్రజాస్వామ్య సామ్యవాదం. మన సామ్యవాదం ఉంది ప్రజాస్వామ్య సామ్యవాదం. ప్రజాస్వామ్య సామ్యవాదం ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఆమోదిస్తుంది. ప్రజాస్వామ్య సామ్యవాదం ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఆమోదిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ తద్వారా పబ్లిక్ ప్రైవేట్ రంగాలు రెండు ఈ వ్యవస్థలు ఉంటాయి. అంటే ప్రజాస్వామ్య సామ్యవాదంలో పబ్లిక్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. పేదరికం, అజ్ఞానం, ఆరోగ్యం, అవకాశాలతో అసమానత్వములను రూపుమాపడమే ప్రజాస్వామ్య సామ్యవాదం ప్రధాన ధ్యేయం. అంటే పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అవకాశాలను సమానత్వములను రూపుమాపడమే మన సామ్యవాదం యొక్క ప్రధాన ధ్యేయం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మన సుప్రీంకోర్టు కూడా పేర్కొనింది. ఓకే, ప్రజాస్వామ్య సామ్యవాదం ఏదో ప్రైవేట్ వ్యవస్థను రద్దు చేసి జాతీయం కాదు, రాష్ట్రాల సామ్యవాదం కాదు. మన ప్రజాస్వామ్య సామ్యవాదం ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని తెలిపింది. పబ్లిక్ ప్రైవేట్ రంగాలు రెండు ఈ వ్యవస్థలు ఉంటాయి. పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అవకాశం, అసమానతను రూపుమాపడం మన ప్రజాస్వామ్య యొక్క ధ్యేయం అని సుప్రీంకోర్టు పేర్కొంది. దాని తర్వాత గాంధీయన్ సామ్యవాదానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే మార్క్సిజం, గాంధీయిజం మిశ్రమే మన భారత సామ్యవాదం. అంటే మన సామ్యవాదం అనుకుంటే మార్క్సిజం అండ్ గాంధీయిజం లాంటిది మన సామ్యవాదం. ఓకే.
అయితే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ 1991లో ఏర్పడిన నూతన ఆర్థిక విధానం కారణంగా భారత రాజ్య సామ్యవాదం విధానం క్రమంగా పలచన పడుతుందని చెప్పవచ్చు. యాక్చువల్గా మన 1991లో మనము చాలా విషయాలు 1991లో మన పివి నరసింహారావు గారు 1991లో మన పివి నరసింహారావు గారు ప్రైవేటీకరణ చేశారు. చాలా కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ మొత్తం ప్రైవేట్ ఫారం చేశారన్నమాట. అందులో కానీ అందులో భాగంగానే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ 1991లో చేసినారు. అందుకు సామ్యవాదం అనేది మనది కొంచెం వీక్ అయిందని చెప్పడం జరిగింది. లౌకిక అంటే సెక్యులర్. ఈ లౌకిక అనే పదం కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టంగా 1976 ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. ఇంటి ముందే చూసినాం ఏమి సామ్యవాదం అనేదాన్ని, లౌకిక అనేదాన్ని, సమగ్రత అనేది 1976 22వ రాజ్యాంగం చేర్చారు. లౌకికం అనేది ఏదో చూద్దాం. లౌకిక రాజ్యం అనే పదాలు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ రాజ్యం నిర్మాతలు అటువంటి రాజ్యాన్ని అభిలషించారని, అందుకోసం 25 నుండి ప్రకరణల మత స్వాతంత్ర హక్కు రాజ్యాంగం చేర్చారని 1974 సుప్రీంకోర్టు అభిప్రాయం. అంతే కదా. ఇప్పుడు లౌకిక అనే పదము ఎప్పుడు చేసినారు? 1976 42వ రాజ్యాంగ సవరణ చేర్చినారు. కానీ లౌకిక లౌకిక సంబంధించిన విషయాలు మనకు ప్రాథమిక హక్కుల్లో ఉంటాయి. ఏది ప్రాథమిక హక్కులు అంటే 25వ ప్రకరణం నుండి 28వ ప్రకరణం వరకు మత స్వాతంత్ర హక్కులు ఉన్నాయి. అందుకే లౌకిక సెక్యులర్. భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకికవాదం అనుకూల దృక్పథంతో ఉంటుంది. ఈ కారణంగా రాజ్యం దృష్టిలో దేశంలో అన్ని మతాలు సమానమే, సమస్త మతాలకు రాజ్యం సమాన మద్దతుని ఇస్తుంది. అంతే కదా. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం కానీ, భారతదేశ ప్రభుత్వం కానీ ఏ ఒక్క మతానికి, ఏ ఒక్క కులానికి మద్దతు కలగదు. భారతదేశంలో మతాలు, కులాలు అన్నీ సమానమే అని చెప్పేదాని నిర్వచనమే ఈ లౌకికవాదం, సెక్యులరిజం. మళ్ళీ ప్రజాస్వామ్యం అంటే డెమోక్రటిక్. ప్రజాస్వామ్యం ఏంది? రాజ్యాంగ ప్రవేశికలో నిక్షిప్తమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజా సార్వభౌమాధికారం అనే సిద్ధాంతంపై ఏర్పడింది. సార్వభౌమ సిద్ధాంతంపై ఉంటుంది. దీని ప్రకారం ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటారు. అంతే కదా. ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటారు. ప్రజాస్వామ్యం 2 రకాలు: ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సార్వభౌమ అధికారాన్ని ప్రత్యక్షంగా వినియోగించుకుంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని ప్రత్యక్షంగా వినియోగించారు. దీనికి ముఖ్యమైన ఉదాహరణ స్విట్జర్లాండ్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో 4 సాధనాలు ఉంటాయి. అవి ప్రజాస్వామ్య సేకరణ, ప్రజాభిప్రాయ నివేదిక, పునర్గమనం, ప్రజా నిర్ణయం. పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సార్వభౌమాధికారం తమను ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని సార్వభౌమాధికారాన్ని వినియోగించగలుగుతారు. ఈ తరహా ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. ఇవి 2 రకాలు: పార్లమెంటరీ అధ్యక్షతల ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎగ్జాంపుల్ మన స్విట్జర్లాండ్. ఓకేనా. అదేను పరోక్ష ప్రజాస్వామ్యం అంటే పార్లమెంటరీ అధ్యక్షతర ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం ప్రాతినిధ్య పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం ఏర్పడింది. దీని ప్రకారం కార్యనిర్వాహక ఖాతాను తను తీర్చుకునే విధానం చర్చకు శాసనసభకు బాధ్యత వహిస్తుంది.
చెప్పు. ఎవరికి పోతుందో చూస్తాను. నెట్ ఆన్ చేయాలి కదా, ఉంది ఫోన్ ఉంది దాంట్లో, ఏం చేయలే ఓన్లీ నీ ఫోన్కి వస్తుంది మెసేజ్. ఓన్లీ క్లాసుల కోసం ఒకటి, అది ఏమి దాంట్లో ఏం వర్క్ చేయదు. ఏం క్లాసులు ఉంటావు బాబాయ్ నువ్వు? క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేయాలి, యూట్యూబ్ క్లాసులు. యూట్యూబ్ క్లాసులు అయితే అది ఇక్కడ టచ్ చేయొద్దు, అది టచ్ చేస్తే ఏమవుతుందంటే క్లాస్ రీడ్ అవుతుంది, అవుతా ఉంది కదా.